హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. మీ ఇంట్లో ఒక కప్పు శనగపిండి ఉందా? అయితే తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో సింపుల్ ప్రాసెస్ కూడా. మరి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. ఈ రక్షాబంధన్కి ఇంట్లో మీరే ఓన్గా తయారు చేసి చక్కగా స్వీట్ని తినిపించండి. మరి ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ముందుగా ఒక కప్పు శనగపిండిని ఎలాంటి నలకలు, పిండిలో ఎలాంటి గెడ్డలు లేకుండా ఇలా ఒక జల్లెడ సహాయంతో ఈ పిండిని జల్లించుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మందపాటి గిన్నెని పెట్టండి. ఇలా మందపాటి గిన్నె వల్ల అడుగట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. ఇక్కడ నెయ్యికి బదులు నెయ్యి, నూనె కూడా కలిపి తీసుకోవచ్చు. ఇక్కడ నేను పావు కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత ఈ శనగపిండిని వేసుకొని ఒకసారి నెయ్యి అంతట్లో కూడా ఈ శనగపిండిని బాగా కలిపి ఈ నెయ్యి పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి పిండి. ఇలా పిండిలా ఉన్నప్పుడు మనం కలుపుతూనే ఉండాలి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి అరకప్పు వరకు పంచదారని, అలాగే పావు కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. పంచదార కరిగి కాస్త మరుగుతుండగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక తీగ పాకం వచ్చేంత వరకు మనం పాకం పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని ఈలోగా మనకి శనగపిండి కూడా వేగుతుందండి. కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో పక్కకు వెళ్ళామా శనగపిండి కలరు, టెక్చరు మారిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుతూ ఉండగా ఇందులో గీ అన్నది మొత్తం రిలీజ్ అయిపోయి పల్చగా అయిపోతుందండి శనగపిండి. ఇలా కమ్మటి వాసన వచ్చేంత వరకు, అలాగే శనగపిండి అనేది ఇలా చూసారుగా ఇలా లూజ్గా అయ్యేంత వరకు కూడా, అంటే గీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని మరొకసారి బాగా కలిపి ఇప్పుడు దీంట్లోకి పంచదార పాకాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుతూ ఉండగానే ఈ మిశ్రమం కాస్త థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ తర్వాత ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. లేదు అంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుతుంటే ఎక్కడ అడుగున అంటుకోదు, సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి స్వీట్ రెసిపీస్కి నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే మంచిదండి. తీసుకునే నాన్ స్టిక్ ప్యాన్స్ ఏవో కొంచెం మంచి బ్రాండ్ ఉన్నవి తీసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూసారుగా ఇలా ఉండాలన్నమాట. టెక్చర్ అనేది ఇలా ఉంటే మనకి చాలా టేస్టీగా, అలాగే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మౌల్డ్లో వేసుకుందాం. ముందుగా ఒక బటర్ పేపర్ మీద గ్రీస్ చేసి ఉంచుకున్నాను రెడీగా. శనగపిండి మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అడుగున వెడల్పుగా ఉండే బౌల్ కానీ లేదా ఇలాంటి ప్లేట్ని కానీ తీసుకుని దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మనకి నచ్చితే కొన్ని నట్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను వీటి పైన నట్స్ని కూడా వేసి ఈ ప్లేట్ తోటే కాస్త నొక్కుతాను. అప్పుడే అవి ఊడిపోకుండా చక్కగా అటాచ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఇలా ఒక అరగంట వరకు దీన్ని వదిలేస్తే ఇది పూర్తిగా చల్లారిపోతుందండి. ఇప్పుడు మీకు నచ్చిన షేపులో, నచ్చిన సైజులో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, రుచికరమైన, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే శనగపిండితో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ. ఈ రక్షాబంధన్కి ఇలా ట్రై చేసి చూడండి. మీకు పక్కా కొలతలతో ఇక్కడ నేను చెప్పాను అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే.